ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. అతను మన ఇండియాలో ఉన్నాడు, కానీ ఈయన క్రీస్తు కాదు. ఇతని పేరు డేరా బాబా. మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టే ఒకరు, ఆయనే సంత్ గురుమీత్ రామ్ రహీం సింగ్ జీ ఇన్సాన్. ఈ బాబా డేరా బాబా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అమాయకులను పట్టుకుంటాడు, వాళ్ళపైన సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. చేసిన పాపం ఊరికే పోదంట. డేరా బాబాను చూస్తే ఈ మాట నిజమే అని నమ్మొచ్చు. ఆశ్రమ ముసుగులో ఆనాడు చేసిన ఆకృత్యాలు అరాచకాలకు నేడు మూల్యం చెల్లించుకుంటున్నాడు డేరా బాబా. ఇప్పటికే అత్యాచారం కేసులో ఊచలు లెక్క పెడుతున్న డేరా బాబాకు సిబిఐ కోర్టు మరో షాక్ ఇచ్చింది. డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీం ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే మహిళలను లైంగికంగా వేధించిన కేసు, జర్నలిస్ట్ హత్య కేసుల్లో జైలు ఊచలు లెక్క పెడుతున్న ఆయనకు మరో హత్య కేసులో యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. ఈ డేరా బాబా కూడా పడుకునే సమయంలో కాపలాగా ఉండాలి. ఎప్పుడైతే ఈయనకు అవసరం ఉంటుందో అప్పుడు వాళ్ళని యూజ్ చేయడము, ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో వాళ్ళపైన లేనిపోని అభండాలు వేసి, లేకపోతే వాళ్ళని ఏదో ఒక విషయంలో ఇరికించి వాళ్ళను చంపడమైనా జరుగుతుంది, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ఆ డేరాను వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. డేరా బాబా అదేవిధంగా ఈ అపోలో సెల్ఫ్ డిక్లేర్డ్ క్రైస్ట్, వీళ్ళిద్దరికీ తేడా ఏమి లేదండి. ఇద్దరు ప్రజల డబ్బులతో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారు, ఇద్దరు ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు. నిజమైన క్రైస్తవుడు డబ్బెనుకలు ఆశపడడు. నిజమైన క్రైస్తవుడు ఆత్మలను కాపాడడానికి తన జీవితమంతా త్యాగం చేసుకున్నాడండి. ఇలాంటి దొంగలు సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టే ఈరోజు క్రైస్తవ్యానికి ఒక చెడు పేరు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి దొంగలు బయటపడాలి. మన భారతదేశంలో కూడా ఎంతోమంది ప్రజల సొమ్ములను దోచేస్తున్నారు ఈ దొంగ బాబాలు అందరూ. సో కాబట్టి ఈరోజు డేరా బాబా అదేవిధంగా అపోలో ద సెల్ఫ్ డిక్లేర్ క్రైస్ట్, వీళ్ళిద్దరి గురించి మనం విన్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్.